టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఏదైతే అందరూ కూడా వక్తలు అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పినారు. దాంట్లో పోకుండా సభ్యత్వం గురించి 2 నిమిషాలు చెప్పి మాట్లాడి మనం పనిచేస్తాం. ఎందుకంటే సభ్యత్వం అనేది రేపు రాబోయే కాలంలో మన పార్టీకి గట్టిగా పనిచేసే వాళ్ళని చేయాలి. కాబట్టి ప్రతి ఊర్లో ప్రతి బూత్లో ఎంతైతే గట్టిగా పనిచేసే వాళ్ళు అక్కడిక్కడ పోకుండా ఉండవాలనే గట్టిగా మనం సభ్యత నమోదు చేయించినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ మన టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మనమంతా కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి గ్రామాలు తిరిగి వాళ్ళందరికీ వెన్ను ఉండి వాళ్ళందరికీ ఉత్తేజపరిచి మంచి కార్యకర్తలను జమ చేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. కాబట్టి అందుకు మనమందరం కూడా కలిసికట్టుగా మంచి కార్యకర్తలను జమ చేసినట్టయితే మనకు ఇప్పుడున్న పరిస్థితిలో గత 10 ఏళ్లలో ఏదైతే కేసీఆర్ గారు ప్రతి ఊరికి ప్రగతి ప్రతి ఇంటికి సంక్షేమం అందించిందో ఇప్పుడు ఏవైతే నినాదం నడుస్తుందో కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో నినాదాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్లలో ప్రతి మనిషి అన్ని విధాలా లాభపడ్డాడు, అన్ని విధాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్